సందర్భంగా తెలియపరుస్తూ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నేను చేస్తున్నటువంటి తప్పు, నేను చేస్తున్నటువంటిది సమాజానికి వ్యతిరేకంగా చేస్తున్నాను, నేను చేస్తున్నటువంటిది పేదవాడికి వ్యతిరేకంగా చేస్తున్నాను, నేను చేసే కార్యక్రమం పేదవాడికి నష్టమయ్యే కార్యక్రమం అని తెలుసుకోవాలి. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానికి సమాజానికి వచ్చాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు అర్థం కాని పరిస్థితి. ఒక పక్కన దేశాన్ని వదిలింటారని చెప్తున్నటువంటి ఇలా బీజేపీ ప్రభుత్వం ఒకే వర్గం ఉండాలి, ఒకే వర్గం ఉండాలని చెప్తున్నాడు తప్ప ఇలా లౌకిక రాజ్యంలో, లౌకిక భారతదేశంలో ఏ మతాలు, ఏ ప్రాంతాలు, ఏ పార్టీలు ఉండకూడదని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఒక పక్కన బీజేపీ, దానికి కొమ్ము కాస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈ రోజు చూస్తూ ఉంటే ప్రైవేటీకరణ చేసినట్లయితే కనుక పూర్తిగా నష్టపోయేది ఎవరంటే కులానికి, మతానికి సంబంధం లేకుండా పేదవాడు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా నష్టపోతాడు. దీని ద్వారా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి సిపిఎం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై పూలే. వీరన్న గారు చెప్పిన విషయం వాస్తవం అండి. ఆయన ఒక మాట అన్నారు, కేవలం ఏదో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఏ కులం మాత్రమే కాదు, ఓసీ కులాల్లో ఉన్నటువంటి పేదవారికి కూడా వైద్య విద్య ప్రైవేటీకరణ అయితే డబ్బున్న వాళ్ళకి